మీకు ఇప్పుడు నేను మిమ్మల్ని సార్ అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను కదా సార్. మేడం ఎక్కడి నుంచి చేస్తున్నారు మేడం? మీ పేరేంటి మేడం? మేడం మీ పేరేంటి మేడం? మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు మేడం? నువ్వు మాట్లాడంగానే హలో బేబీ అంటారు అనుకుంటున్నావు ఏంటి? చెప్పు తెగిపోద్ది, అర్థమైందా? చెప్పు తెగిపోయింది. వాడు వీడు అన్నావంటే వద్దే అంటారు. అందుట్లో తేడా ఏముండదు. నేను తీసుకోనే చెప్పు తెగిపోయింది, అర్థమైందా? నువ్వు మాట్లాడగలనా? నేను 10 మాట్లాడతా. ఇంతకు మీరు నిజంగా మీ లాయరేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గట్ రవి ఛానల్కి. వీడియోలో 2 ఆడియోలు యాడ్ చేశాను. సో 2 కూడా బాగున్నాయి. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. హలో చెప్పండి సార్, ఇప్పుడు వినిపిస్తుంది. ఇది విశాఖపట్నం అండి సార్? అవునండి, విశాఖపట్నం అండి. నియర్ బై కోటికే. ఇప్పుడు ఏంటంటే లీగల్ ఉంది. ఓకే అండి. మరి లీగల్ నోటీస్ పంపించాలి కదండి. మరి మీరు వాట్సాప్ అదేది వీడియో పెట్టేసి సామాన్లు ఇసిరేస్తారు చేసేస్తారంటే ఏదో పెట్టారు కదా, అందుకు అంటున్నాను. ఏ కోర్టు నుంచి చేస్తున్నారు, ఎక్కడి నుండి, ఏంటండి? డిమాండ్ నోటీసులు ఇప్పటిదాకా ఏం రిసీవ్ అవ్వలేదా మీకు? మాకేం రాలేదండి, ఒకటి కూడా రాలేదు. రాలేదు. మరి రాలేదు. ఇక్కడ వచ్చింది నాకు. అది వచ్చింది కదా, మరి నేను తీసుకోవాలి కదా. రాలేదండి నాకేమి డిమాండ్ నోటీస్ ఏం రాలేదండి. ఎక్కడండి? అదే ఇప్పుడు మీరు ఏ కోర్టు నుంచి చేస్తున్నారని. బెంగళూరు ఏ కోర్టు అండి? బెంగళూరు కోర్టు కాదు సార్, ఇది యాక్చువల్ లీగల్ డిపార్ట్మెంట్. ఇది లీగల్ డిపార్ట్మెంటా? అవును సార్. మరి లీగల్ డిపార్ట్మెంట్ అయితే ఫోన్ చేయరు కదండి, నోటీస్ పంపిస్తారు కదా. మరి మీరు వాట్సాప్ లో మీకు ఫోన్ చేస్తే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వేరు ఫేక్ కాల్స్ నుంచి చేస్తున్నారు మీరు. మరి అంతే కదా. మరి అందులో నాకు వాట్సాప్ ఆ నెంబర్ చేస్తే నేను ఫోన్ చేస్తే వాట్సాప్ నెంబర్ అవ్వదు. లీగల్ డిపార్ట్మెంట్ లో మీ పొజిషన్ ఏంటండి? జూనియర్ లాయర్ సార్. జూనియర్ లాయర్ గారు. ఓకే అండి. సురేష్ బాబు గారు అని పేరు? అవును సార్. ఓకే అండి. చెప్పండి సార్. ఇప్పుడు పేమెంట్ గురించి ఏమైందా ఏంటంటే? పేమెంట్ చేస్తాను, ఇందులో ఒక ఆవిడ చేస్తానని చెప్పాను కదండి. కొంచెం టైం పడుతుంది, ఫండ్ ఇష్యూ ఉంది, టైం పడుతుంది. కొంచెం ప్రాపర్టీ అమ్మకానికి పెట్టాను, అదైతే కొంచెం చేస్తాను చూసి. ఎప్పుడు అవుతుంది చెప్పగలరా? కొంచెం ఒక 2-3 months అయితే టైం పడుతుంది. 3 months? అవునండి. 3 months వరకు అయితే టైం లేదు సార్. మరి టైం లేకపోతే పర్లేదు, నోటీస్ పంపించండి, పర్లేదు. ఓకే సార్. సరే, మీరు ఆ వీడియో పెట్టారు కదా, ఆ వీడియో ఎందుకు పెట్టారండి మరి? ఏంటి అంటే 36,000కి ఇంట్లో సామాన్లు తీసి లాక్ తాళం వేసేస్తారా? ఎవరింటికి ఎవరు తాళం వేస్తే ఎవరు ఊరుకుంటారండి? 36,000కి మీరు జనాలు ఎవరు అక్కడ ఎదురోళ్ళు ఏం కాదండి. ఆ వీడియోలు పెట్టి భయపెట్టొద్దు. మరి ఇంటి దగ్గర ఉన్నారు అని చెప్పారు, మరి ఇంటి దగ్గర ఉన్నారని చెప్పారు కదండి. ఇంతకు మీరు నిజంగా మీ లాయరేనా? లాయర్ నాకు ఒకసారి పెట్టండి, నాకు ఒకసారి నోటీస్ మీ ఇది ఐడి కార్డు అవన్నీ పెట్టండి నాకు ఒకసారి. మీకు తెలిసే అందుకే లాయర్ గారు సెక్షన్ 7 చెప్పండి నాకు ఒకసారి. ఏ సెక్షన్లోనే మీరు ఇది కేసు పెట్టారు, ఏ సెక్షన్లో నోటీస్ పంపిస్తున్నారు, డిమాండ్ నోటీస్ నాకు ఎన్నిసార్లు పంపించారు, నేను ఎన్నిసార్లు రిసీవ్ చేసుకున్నాను, ఇవన్నీ ఒకసారి చెప్పండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. అర్థం కాలేదండి, అర్థం కాలేదు. రాలేదండి, నాకేం లేదు. డిమాండ్ నోటీసులుగా నాకేం రాలేదు. వస్తే వచ్చిందని చెప్తానుగా, ఏముంది ఇప్పుడు? డిమాండ్ నోటీసులు 3 సార్లు పంపించినట్టు నాకు లిస్ట్ వచ్చింది. మీకు లిస్ట్ వచ్చింది, నా దగ్గర నేను ఇంటి దగ్గర ఉన్నాను, నాకైతే ఏం రాలేదు. అదే చెప్తున్నాను. మరి ఎక్కడ పంపించారు? సేమ్ అడ్రస్ లోనే ఉంటున్నానండి. మరి మీరు వాట్సాప్ లో అన్నారు కదా ఇంటి దగ్గర ఉన్నాము, మరి ఇంటి దగ్గర ఉంటే మరి వీడియో పెట్టేసి మరి భయపెట్టారు కదండి. మరి అలా ఎందుకు పెట్టారు? మరి లాయర్ ఎవరు అట్లా బెటరే? లాయర్లు ఎవరు అట్లా బెటరండి? నోటీస్ పంపిస్తారు, ఊరుకుంటారు. నిజంగా జెన్యూన్ లాయరేనా మీరు? కాబట్టి మాట్లాడుతున్నారు. మరి లాయర్ అయితే మాట్లాడాలండి. లాయర్ ఎవరు లాయర్ అని అనుకుంటే మీ విజిటింగ్ ఇది అవి పెట్టండి నాకు ఒకసారి. పంపించండి. మరి లాయర్ ఎవరు? జస్ట్ ఆ వీడియోలు పెట్టేసి ఇలా పెట్టేసి ఆ వీడియోలు చూసి మరి ఎవరు భయపడిపోరండి వీడియోలు. లాయర్ అనుకుంటే తక్షణ నోటీస్ పంపించాలి. 36,000కి ఎవరింటికి ఎవరు లాక్ వేసేస్తే ఎవరు ఊరుకుంటాడండి? 36,000కి ఎవరింటికి ఎవరు లాక్ వేసేస్తే ఎవడు ఊరుకుంటాడు అంటున్నా. ఆ వీడియోలు దయచేసి పెట్టమాకండి, తెలిసిపోతుంది ఫేక్ అనేది అంతా. 36,000 అన్నప్పుడు 36,000 పే చేసేసుకుంటే పే చేస్తాను కదా నేను. 36,000 మరి ఎందుకు? మరి 2 months అవుతుంది. నాకు 3 months అయ్యిద్దండి, 3 months అయిపోతుంది. ఇప్పటికి లాయర్ ఎవరు ఇలా మాట్లాడరండి. ఎందుకు పేమెంట్ చేయలేదు? లాయర్కి ఏం సంబంధం అండి? లీగల్ వాళ్ళకి సంబంధం ఉండదు. ఎవరు చెప్పారు? అదేనండి, లీగల్ అంటే ఓ నోటీస్ పంపిస్తారు, లాయర్ డ్యూటీ అయిపోయింది అంతే, అంతవరకే. అది అంతేగాని ఇలా వీడియోలు పెట్టేసి సార్ మీరు ఎలా అండి అలా అండి ఇంటికి వచ్చి నోటీసులు అంటించేస్తాం, బెదిరించేస్తాం, సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అంటే ఎవడు భయపడిపోడండి. సరే సార్, ఆ నోటీసులు అనేవి రిసీవ్ అవ్వలేదు అన్నారు కదా? రాలేదు. అవును, నాకు రిసీవ్ అయినట్టు నాకు వచ్చింది. నాకైతే రాలేదు. రిజిస్ట్రేషన్ చేసుకోండి నేను మీకు
ఇలాంటి నోటీస్ వచ్చిందా లేదా అని క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని మీకు చెప్తాను. సరే చెప్పండి, నో ప్రాబ్లం. అంటే ఇంటికి వచ్చి మరి సామాన్లు తీసుకొస్తారా? అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి సార్. ఇంటికి వచ్చి సామాన్లు తీసుకొస్తారా? వీడియో దానికి మీనింగ్ ఏంటి చెప్పండి నాకు. ఆ వీడియో ఎందుకు పెట్టారు? వీడియో పెట్టి భయపడిపోయి ఏదైనా చేస్తాం అనుకుంటున్నారు ఏంటి? మీరైతే పక్కా లాయర్ అయితే కాదు, నాకు విషయం నాకు తెలుస్తుంది, అర్థమైపోతుంది. లాయర్ ఎవరు అలా చేయరండి. లాయర్ గారు చాలా డిగ్నిటీగా బిహేవ్ చేస్తారు. ఇలా చీప్ ట్రిక్స్ ఎవరు బిహేవ్ చేయరు. ఫోన్ మీరు ఒరిజినల్ లాయర్ అనుకుంటే మీరు పంపించిన వాట్సాప్ నెంబర్ నేను తిరిగి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మరి వాయిస్ కాల్ ఎందుకు చేస్తున్నారు? మరి నార్మల్గా లాయర్ గారు ఎవరు అనుకుంటే చేసి ఇన్ఫార్మ్ చేస్తారు. ఏంటి అట్లా మీకు నోటీస్ పంపించాం రాలేదండి, దట్స్ ఇట్, మీరు అట్లా అటెండ్ అవ్వాలి, దట్స్ ఇట్, అంతే. అంతేగాని ఇలా చీప్గా ఎవరు ఇలా వీడియోలు పంపించేసి మేము లాయర్ని మాట్లాడుతున్నామండి 36,000కి 33,000కి ఇలా ఇంటికి వచ్చి సామాన్లు ఇస్తామండి, ఆ వీడియో దానికి మీనింగ్ అదే. మీరు ఎవరికైనా పెట్టుకొని భయపడతారు, నేనైతే భయపడిన అట్లకి. సరే సార్, భయపడకండి సార్. నువ్వు మీరు నిజంగా లాయర్ గారి విషయం నాకు తెలుస్తుంది, అర్థమవుతుంది. యు ఆర్ ద ఫేక్ అని. సరే సార్, భయపడకండి. మరి మీరే భయపడుతున్నారు, నేను భయపడట్లేదు. వాట్సాప్ కాల్ చేస్తారు, నార్మల్ కాల్ చేయండి అంటే. మరి మీ నెంబర్తో నాకు చేశారు కదా, మీరు భయపడిపోతే ఆ నెంబర్ నుంచి నాకు కాల్ చేయండి సార్ ఒకసారి. సార్ మీరు భయపడిపోతే మీరు ఏ నెంబర్ నుండి వాట్సాప్ నుండి అయితే చేశారు ఆ నెంబర్ నుండి నాకు ఒకసారి కాల్ చేయండి, మాట్లాడండి. ఇప్పుడు ఇది ఏదే నెంబర్తో మాట్లాడండి నాకు. మరి భయపడుతున్నారు మీరు. మీ లాయర్ అయితే నిజంగా భయపడరు అట్లా. ఎవరు అలా భయపడరండి, చెప్తారు. చెప్పి జెన్యున్ ఇది ఇలా ఉందండి, ఇలా పంపించి మీకు వచ్చిందా, నేను వచ్చిందంటే వచ్చిందంటే లేదంటే లేదని చెప్తా, లేదు నాకు అటెండ్ అవ్వలేదని నేను చెప్తా, దట్స్ ఇట్, అంతే. లాకి చాలా రెస్పెక్ట్ ఉంటుందండి. వాళ్ళ దయచేసి లానే మీరు దిగదార్చమాకండి, అర్థమైందా? చెప్పండి సార్. చెప్పండి. నాకైతే 3 months టైం పడుతుంది సార్, 3 months టైం పడుతుంది. మీరు ఆ వీడియో పెట్టారు కదా, వీడియో పెట్టినందుకు నాకు ఇంకా కోపం వచ్చింది, చూస్తాను సార్. నాకు పేమెంట్ చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి, అది చూసి అప్పుడు చేద్దాం సార్. మీరు ఈలోపు ఏం పంపిస్తారనుకుంటే పంపించుకోండి, నో ప్రాబ్లం. ఓకే సార్. ఓకే అండి, ఓకే. హలో సార్, మీ బ్రదర్ గారిని లైన్లో తీసుకోండి సార్. ఎవరు మీరు? సార్, మీకు పదే ఫోన్ చేసి ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పే అంత ఓపిక లేదు సార్. మీ బ్రదర్ని లైన్లో తీసుకోండి. ఇందాక మాట్లాడుతూనే ఉన్నారు. ఎవరు మీరు? ఏంటి సార్? నెంబర్స్ మార్చడంలో కాల్ చేస్తున్నారు, ఎవరు మీరు? ఎవరు మీరు అన్నారు? నేను బ్యాంక్ సైడ్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. మీ బ్రదర్స్ లోన్ తీసుకున్నారు, అతన్ని కొంచెం లైన్లో తీసుకోండి సార్. అది ఎవరు తీసుకున్నారు? మీ బ్రదర్స్ ఉన్నారు సార్. ఎక్కడి నుంచి చేస్తున్నారు మీరు? ఏమది అర్థం కాలేదు. మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు సార్? మీ సైడ్ నుంచి నాయిస్ కమిట్ పడుతుంది సార్. ఎక్కడి నుంచి చేస్తున్నారా అని అడిగా. ఎక్కడి నుంచి చేస్తున్నారు అడుగుతున్నారా? వైజాగ్ నుంచి. దేనికి చేశారు? వైజాగ్ నుంచి. మీ బ్రదర్ ఇలా లోన్ తీసుకున్నారు సార్, అప్పు తీసుకున్నారు, రీపేమెంట్ చేయలేదు. నీ పేరేంటి? దేనికి చెప్పండి, చెప్తా. నువ్వు నాకు ఫోన్ చేసి దేనికి చెప్తారా అంటావేంటి? నాకు ఫోన్ చేసినప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాను ఏంటనేది నాకు తెలియాలి. మీకు ఇప్పుడు నేను మిమ్మల్ని సార్ అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను కదా సార్. మేడం ఎక్కడి నుంచి చేస్తున్నారు మేడం? మీ పేరేంటి మేడం? మేడం మీ పేరేంటి మేడం? మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు మేడం? నేను ఎక్కడి నుంచి చేశానని అప్పుడే చెప్పాను సార్. మీ పేరు మేడం? అది మీకెందుకు సార్? నీకెందుకే మరి, ఎందుకు ఫోన్ చేసావు? నాకు సోది మొహం నాకు ఫోన్ చేసి మళ్ళీ పేరు చెప్పకుండా అరే ఫ్లవర్స్ మొండా నాకు నువ్వు ఫోన్ చేసి పేరు చెప్పకుండా నాటకాలు చేయడానికి ఫోన్ చేసావంటే రోడ్డు మీద తిరిగేదానా నా ఎక్కువ మాట్లాడమాక. నీ అమ్మ ఫోన్ చేసి చెప్పు తెగింది వచ్చావంటే సన్నాజా. నీ పిల్లలకే కదా తీసిచ్చాడు అనిచ్చావాడు. అవునే, రావే నువ్వు కూడా రా, నీకు కూడా ఇస్తా. రోజుకి పిల్లలకి చాలా ఏంటి మాట్లాడు? నీ పేరు ఊరు ఏం లేదంటే ఫేక్ నెంబర్లు ఫేక్ సిమ్లు వేసుకొని మాట్లాడతారే మీరు. ఫేక్ గాళ్ళు ఫేక్ సిమ్లు ఫేక్ నెంబర్లు వేసుకొని మాట్లాడడం అంటే ఇదే అనుకుంటున్నారండి? పేరు చెప్పరు, ఏం చెప్పకుండా ఏంది పేరు చెప్పకుండా. నువ్వేం చేయబోతున్నావు? నువ్వేం అడిగావు? దేనికి కాల్ చేస్తాను అడిగా కదా. అవును, నీ పేరు చెప్పాలి కదా. నీ పేరు ఎవరు? నువ్వెవరు అసలు? నాకు ఫోన్ చేసి కాంటాక్ట్ తీసుకోమంటే నువ్వెవరు? నాకు ఉన్నాయి చెప్పులు, నీకు ఒక్కదానికే చెప్పులు ఉన్నాయి అనుకుంటున్నావు ఏంటి? ఫేక్ నెంబర్లు ఫేక్ పేర్లు చెప్తా మాట్లాడుతావు అంటే సరిపోయిద్ది అనుకుంటున్నారేంటి? నువ్వు మాట్లాడంగానే హలో బేబీ అంటారు అనుకుంటున్నావేంటి? చెప్పు తెగిపోద్ది, అర్థమైందా? చెప్పు తెగిపోయింది. వాడి పేరు అన్నావంటే వచ్చే అంట. అందుట్లో తేడా ఏముండదు. నేను తీసుకోనే చెప్పు తెగిపోయింది, అర్థమైందా? నువ్వు మాట్లాడగానే నేను 10 మాట్లాడతా. ఫేక్ గానా ఫేక్ సిమ్లు తీసుకొని ఫోన్ మాట్లాడతా నాటకాలు ఆడుతున్నావా?
మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.